ఫిష్ ఫ్రై. ఈరోజు మనం ఖమ్మంలో కర్ణగిరి దగ్గర ఉన్న ఫిష్ ఫ్రై తినడానికి వచ్చాము. సో భవానీ ఫిష్ ఫ్రై, భవానీ ఫిష్ ఫ్రై. ఒకసారి అంకుల్ దగ్గర కూడా వెళ్ళి మాట్లాడదాం. 5 o'clock ఎగ్జాక్ట్ 5 o'clock స్టార్ట్ చేస్తారు. సో మేము కూడా అలారం పెట్టుకొని ఏ పని ఉన్నా లేకపోయినా కానీ మేము ఇక్కడికి వచ్చి ఇదే ఆ స్పాట్ ఇది పట్టుకో. సో ఇది ఫిష్ ఫ్రై. సో వీళ్ళు ఫిష్ ఫ్రై స్టార్ట్ చేసి 1995 నుంచి వీళ్ళు ఫిష్ ఫ్రై స్టార్ట్ చేస్తున్నారు. డేట్ ఆఫ్ బర్త్ కాదు, మన ఇద్దరికి 35 years నుంచి కాదు. ఇవే తగ్గించుకుంటే మంచిది. వాళ్ళకి 30 years ఇండస్ట్రీ ఫిష్ ఫ్రై మీద. ఫిష్ ఎంత ఉడకాలి ఏంటి అనేది కూడా తెలుసు. సో సార్ వెళ్ళి అంకుల్ని వెళ్ళి అసలు ఏంటి వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారో అని ఆయన నోటితోనే విందాం. అంకుల్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అంకుల్? 1995 1 తారీఖు రోజు, జనవరి 1 రోజు స్టార్ట్ చేసింది. అప్పుడు అది గోళపాడు తాడి చెట్లలో 2 రూపాయలు 3 ముక్కలు అమ్మేవాడిని. గోళపాడు తాడి చెట్లలో, గోళపాడు తాడి చెట్ల తర్వాత మళ్ళీ 97లో కొత్తగా బ్రాండ్ షాపులు వచ్చినాయి. కొత్తగా అప్పుడు ఎన్టీఆర్ బ్రాండ్ షాపులు బంద్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు పెట్టింది. 97లో పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 97లో వైన్ షాపులు వచ్చినాయి. బ్రాండ్ షాప్ వైన్ షాపులు వచ్చిన తర్వాత అప్పుడు ఫస్ట్ చంద్ర వైన్స్ అని ఉండే. చంద్ర వైన్స్లో పెట్టినాం. బాబుజీ గారు పోడ నాగేశ్వర గారు మేనలుడు అని. పోడ నాగేశ్వర గారు అంటే పోడ అజయ్ కుమార్ గారు తండ్రి, మాజీ మంత్రి. వాళ్ళ బ్రాండ్ షాపులు పెట్టినాం. తర్వాత నెక్స్ట్ వాడు ఒక 2 years అమ్మిన తర్వాత మళ్ళీ అనిల్ వైన్స్ అని స్టేషన్ రోడ్ బజార్లు ఉండే. అనిల్ వైన్స్ అని బాలాగారి అక్కడ అమ్మినాం. అక్కడ 2 years అమ్మినాం. అక్కడ అయిపోయిన తర్వాత బస్ స్టాండ్ కాంప్లెక్స్ ఎదురుగా ప్రియా వైన్స్ అని ఉండే. ప్రియా వైన్స్ ఉండే. ప్రియా వైన్స్ సీన్ బాబు గారు అంటే మన వాళ్ళు గుండాల శ్రీనివాసరావు గారు అని చెప్పని ఆర్జేఎస్ కృష్ణ గారు వాళ్ళ తమ్ముడు అనమాట. వాళ్ళ వైన్ షాప్ ఉంది. వాళ్ళ వైన్ షాప్లో ఒక 5-6 ఏళ్ళు అమ్మింది. తర్వాత 2005లో మయూరి సెంటర్లో శబరి వైన్స్ అని వచ్చింది. కృష్ణవాడ రాము గారు వాళ్ళ బ్రాండ్ షాపులో ఒక 5-6 సంవత్సరాలు చేసింది. ఆ తర్వాత 2011లో విష్ణువర్ధన్ గారు ఉంది. విష్ణువర్ధన్ గారి బ్రాండ్ షాప్ అది. విష్ణువర్ధన్ గారి దగ్గర ఒక 5 సంవత్సరాలు చేసింది. 2011 నుంచి 2016 వరకు చేసింది. 2011 నుంచి 2016 వరకు చేసింది. ఆ తర్వాత 2017లో ఇక్కడ ఈ కర్ణగిరి ఏరియాలో పెట్టి, కర్ణగిరి ఏరియా అక్కడ తీసేసి సొంతంగా పెట్టుకున్నాను. కర్ణగిరి ఏరియాలో చేప ముక్కలు, ఓన్లీ చేప ముక్కలే. ఇక మిగతా ఏముంది, చేప ముక్కలు, కూల్ డ్రింక్స్ అంతే. మందు కనుక బీర్లు కానీ మందు కానీ ఏమో అందరు పార్సల్ భోజనాలు తీసుకెళ్తారు. బాగానే అమ్ముతారు. రోజు ఒక 30-40 కేజీల దాకా అమ్ముతాం. రోజు 40 కేజీల దాకా అమ్ముతాం. మంచిగా చేపలు, మంచి చేపలు తీసుకొస్తాం. రవ్వ బొచ్చ తీసుకొస్తాం. రవ్వ బొచ్చ ఈ ప్లేట్ ప్రకారం ఉంటుంది. ప్లేట్కు 4 ముక్కలు తలకాయ వేస్తాం. 4 ముక్కలను తలకాయ ఫ్రీగా 5 ముక్కలు వేస్తాం అన్నట్టు. 100 రూపాయలకి 5 పీసులు వేస్తాం. తర్వాత ఇంకోటి ఏంటంటే మా మిసెస్ ఇక్కడ ఎంపీటీసీ కర్ణగిరి ఏరియా. ఇక్కడ ఎంపీటీసీ నా భార్య ఎంపీటీసీ టీఆర్ఎస్ పార్టీలో గెలిచినాం. టీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత పొంగిరెడ్డి సీనన్న పార్టీ మారినప్పుడు మేము కూడా పార్టీ మారి సీనన్నతోని పార్టీ మారిన కాంగ్రెస్ పార్టీలో పోయింది. సర్పంచ్ కూడా నిలబెడితే సర్పంచ్ ఓడిపోయింది. నా భార్య 51 కోటితో ఓడిపోయింది. ఇక్కడ ఏరియాలో జస్ట్ 51 votes తో ఓడిపోయింది. 51 కోటితో ఓడిపోయింది. తర్వాత మళ్ళీ 3 నెలలనే ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినాయి కదా. మళ్ళీ ఎంపీటీసీ ఎన్నికలకి సీనియర్ నిలబడంటే ఆయన నిలబెట్టిండు. చేపలకి మంచిగా అల్లం వెల్లిపాయలు, పసుపు కొమ్ము తీసుకొని పట్టిస్తాం. పసుపు తర్వాత అల్లం వెల్లిపాయలు గాంచోకి పోయి 10 కిలో అల్లం 10 కిలో ఎల్లిపాయ తీసుకొని మంచిగా పొట్టు కింద తీసి రుబ్బిస్తాం. పొట్టు కింద తీసి రుబ్బిస్తాం. మరి కారం మిరపకాయలు తొడయాలు తీసి కారం పట్టిస్తాం మంచిగా. ఆ తర్వాత మళ్ళీ మసాలా దాంట్లోకి పోయి ధనియాలు అవి వగైరా మొత్తం తీసుకొని మసాలా దినుసులు తీసుకొని ధనియాలు కూడా
మంచిగా మిక్సీలో పట్టుకుంటాం అంతే. సొంత హోమ్ మేడ్ ఇదంతా ఎట్లా అంటే హోమ్ మేడ్ అనమాట. ఇంట్లో ఎట్లా సొంతంగా తయారు చేసి ఇంట్లో ఎట్లా ఉంటాయో మా కాడ కూడా బయట పొట్లాలు కొనుక్కరాం అసలే. పొట్లాలు కొనుక్కరాం అట్లా. సో అందుకనే ఇక్కడ ఇంత ఫేమస్ అనమాట. రామస్వామి ఫిష్ అంటే బాగా ఫేమస్. రామస్వామి ఫిష్ ఫ్రై, రామస్వామి ఫిష్ ఫ్రై అని అంటే కర్ణగిరి ఏరియా బ్యాక్ సైడ్ అంతా ఫుల్ ఫేమస్. అంటే నాట్ జస్ట్ ఫర్ ఇక్కడ ఫేమస్ కాదు, ఎక్కడ కూడా ఫేమస్. అక్కడ ఇక్కడ నుంచో కూడా వస్తుంటారు. మాది ఇక్కడ కాదు, మాది ముదిగొండ. కానీ ఇక్కడ ముదిగొండ కమ్మల వరకు చేస్తాం. ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి డైలీ 100 రూపాయలు తీసుకెళ్తాం. ఓకే. ఇటు ముదిగొండ నుంచి వస్తారు, తిమ్మాపాల నుంచి వస్తారు, కొరివి నుంచి వస్తారు, కొరివి మైబాదులు కూడా మనకు భయ ఇట్లా పోతారు కదా, వాళ్ళు తీసుకెళ్తారు. అటు చింతకాని వాళ్ళు వస్తారు, రాణాపాల మన వాళ్ళు వస్తారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు డైలీ వస్తారు కాబట్టి 4 ముక్కలు 5 ముక్కలు వేసాక ఇంకో ముక్క కష్టాయి. మనం సొంతం తయారు చేసుకుంటాం. మీకు ఎవరికి మీకు పైసలు ఇచ్చేది లేదుగా. మాకు సొంత ఇల్లు, ఇది మా సొంతం కొట్టు, కిరాయి ఇచ్చేది లేదు అట్లా. కాబట్టి ఒక ముక్క ఎక్కువ తక్కువ ఇచ్చేస్తాం అన్నట్టు. 100 రూపాయలకి ప్లేట్ లాగా ఇట్లా ప్లేట్ ఎన్ని వస్తాయి? 4 ముక్కలు, ఒక తలకాయ, ఒక జన ముక్కలు, ఓకే, ఇది తలకాయ, ఇది నడు ముక్కలు. ఓకే ఓకే. 100 రూపాయలకి ఇచ్చేస్తాం. డైలీ వస్తారు కదా, డైలీ ఒక ముక్క ఎక్కువ తిన్నా పర్లేదు, మనోళ్ళకి ఎందుకన్నా అన్నట్టు. స్టార్ట్ అయిపోయింది. మేము ఇప్పుడే వచ్చినాము, ఇందాక వచ్చి జస్ట్ ఇంట్రడక్షన్ తీసుకుంటున్నాం. బట్ స్టిల్ కస్టమర్స్ వచ్చి తీసుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ కస్టమర్స్ అన్నమాట. చింటూ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చేపల ఫ్రై మరి ఏమంటావు? టేస్ట్ చేద్దామని వచ్చిన. యాక్చువల్లీ నాకు ఫిష్ అంటే కూడా చాలా ఇష్టంలే, కానీ ఖమ్మంలో కానీ బయట కూడా ఎక్కడో మనం చాలా టేస్ట్ చేసినాం, కానీ ఇక్కడ ఎట్లుంటుందో కూడా నేను కూడా ఫస్ట్ టైం ఇప్పటి వరకు రాలేదు. ట్రై చేద్దాం అన్నట్టుగానే నేను కూడా వచ్చాను. మనం చాలాసార్లు మేము విన్నాము ఇక్కడికి. నిన్న వచ్చినప్పుడు యాక్చువల్లీ నిన్న వాళ్ళు దేవుడిని పెట్టుకున్నారని చెప్పేసి క్లోజ్డ్ ఉండే, కానీ ఇప్పుడు ఈ రోజు మాత్రం మిస్ అవడానికి లేదని చెప్పి వీ కేమ్ సో ఎర్లీ 5 o'clock వచ్చినాం. 5 to 8 o'clock వరకే. 8 తర్వాత దొరకదంట, ఎందుకంటే ఎవరో ఒకరు ముందే ఆర్డర్స్ కూడా చేసుకుంటారట ఇక్కడ. సో డైలీ ఓన్లీ 5 to 8 o'clock తర్వాత నుంచి అది మనకు అసలు దొరకదు. మస్తు రైస్ ఉంటారు అప్పటి నుంచి కూడా. అంటే మరి 8 తర్వాత దొరకదు. ముందు ముందే వచ్చేసి లైన్ లో ఉంటారు. చేపలు అనేది పెంక మీద వేస్తేనే టేస్ట్. పెంకు మీద, అవును. ఈ డీప్ ఫ్రై అట్లా నీళ్ళలో నూనెలో మొత్తం నూనెలో గారెలాగా వేస్తే టేస్ట్ రాదు. తవ్వ ఫ్రై మీరు గమనించండి, చూడండి తవ్వ ఫ్రై. మీకు మామూలుగా అయితే వీకెండ్స్ లో అంటే సాటర్డే సండే లాగానా, లేకపోతే వస్తూనే ఉంటారా నా రోజు? కరెక్ట్ గా 5ంటికి పెడతాం. 5ంటికి కొట్టు పెడతాం. 9:30 10ంటికి క్లోజ్ చేస్తాం. 9:30 టైంకి వచ్చినట్టు అయితే. ఇంటికి బొచ్చే ఏమేమి చేప అంకుల్? ఇది బొచ్చే, రవ్వ బొచ్చే, 2 చేపలు ఉంటాయి మనకి ఎక్కువ. అక్కడ ఖమ్మంలో పీటౌన్ పాలేరు నుంచి చెప్తాం. ఓకే, ఎక్కువ మనకు వచ్చే పాలేరు నుంచి. పాలేరు వైజాగ్. ఓకే. ఎక్కడ ఏరియా? ఆ ఏరియా, ఈ ఏరియా మొత్తం కూడా నిండిపోతుంది జనాలతో. ఇది అది అంట ఆఫ్టర్ 7 గ్లాసెస్ కడుగుతున్న టైంకి ఉంటదంట. ప్లేట్స్ అండ్ గ్లాసెస్ అక్కడ కడుక్కోలేదు. గ్లాసెస్ అక్కడ కడుగుతారు. ఓకే, సో ఇప్పుడే వేడిగా వేస్తున్నారు. ఆంటీ ఏళ్ళ నుంచి చాలా చూసి పెట్టి అమ్ముతున్నాడు ముక్కలు. భవానీ అన్నారు. అదే షాప్ పేరు. షాప్ పేరు భవానీ ఫిష్ ఫ్రై. షాప్ పేరు, అంకుల్ పేరు రామస్వామి. కొడుకు 30 ఏళ్ళ నుంచి అమ్ముతున్నాడు. ఈ చేపలు ఏడైనా మంచిగా ఉన్నాయని ఎక్కడెక్కడోళ్ళు వస్తున్నారు. చాలా పెద్ద పెద్దలు కార్లు అన్ని ఆటోలు బండ్లు వేసుకొని అందరు వచ్చి మీకు ఇచ్చి మంచిగా ఉన్నాయని ఎవరైనా వచ్చి తినిపోతున్నారు. ఫుల్ హ్యాపీ అంటే మీరైతే. సో యాక్చువల్లీ ఇక్కడ ఒక మెథడ్ ఉంటది. ఇంకొంతసేపు అయితే టోకెన్ సిస్టమ్ ఉంటది. బుక్ అన్న మీరేగా రాసేది బుక్ లో. బ్రదర్ బుక్ లో రాసుకుంటారు, నేమ్ రాసుకొని బిల్లు ఎవరెవరు ఎంత తీసుకున్నారు ఏంటి అనేది అన్న చెప్తారు, ఆంటీ కట్టించుకుంటారు. అంతే కదా ఆంటీ? నేను పార్సల్ కడతా, ట్రై చేస్తాను, పార్సల్ కట్టి ఎవరికొరికే ఇస్తా. ఇస్తాను.
ఇక్కడ తీసుకున్న వాళ్ళకి ఎవరికి ఏమేమి కావాలన్నా లెక్క అనేది మీరు రాస్తారు. టోకెన్ నేమ్ రాసుకొని పేరు రాసుకొని వాటర్ బాటిల్ చేపలు వాటర్ బాటిల్ అన్ని గిలాసులు కంటైనర్ వెయిటింగ్ చేసి వాళ్ళు వెళ్ళిపోయే ముందు బిల్లు క్యాష్ కానీ ఫోన్ పే కానీ చేయించుకొని క్లియర్ అయిందా లేదా అనేది మీరు చెప్తారు స్వామి గారికి. థ్యాంక్ యూ. సో మనకు ఇచ్చారు. ఓకే చూద్దాం, టేస్ట్ చేసి చెప్దాం. ఫుల్ వేడి ఉంది, చాలా బాగుంది, మైల్డ్ గా. సాల్ట్ ఇందాక అంకుల్ చెప్పినట్టు ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ ఇదంతా నాటు స్టైల్, అంటే నాటి అంటే లైక్ ఇంట్లోనే వాళ్ళు తయారు చేసుకొని. ఇంగ్రీడియంట్స్ బయట కొనకుండా మొత్తం వీళ్ళ ఓన్ ప్రయారిటీతోనే దాదాపు ఒక 30 years నుంచి కూడా వీళ్ళ ఓన్ గానే అన్ని తయారు చేసుకుంటూ కూడా చేస్తున్నారు అనమాట. అందుకనే వీళ్ళు ఇదివరకు కూడా ఎక్కడెక్కడ కూడా బ్రాంచెస్ అనేది ఎక్కడ ఉండదు ఖమ్మంలో. ఇక్కడ ఒక్కటి మాత్రమే పెడతారంట. ఇక్కడ తప్ప ఖమ్మంలో వీళ్ళు ఎక్కడ కూడా చేయరంట. దిస్ ఈస్ ద ఓన్లీ వన్ బ్రాంచ్, కర్ణగిరి ఖమ్మం. సో ఇది వచ్చేసి జన, చూడండి ఎగ్ అన్నమాట. ఫిష్ ఎగ్స్ ని జనరల్ గా ఫిష్ ఎగ్స్ అనేది మనము ఎగ్ పొట్టు లాగా ఫిష్, కానీ వీళ్ళు మాత్రం ఒక చిన్న ఆమ్లెట్ లాగా ఎగ్ ఫిష్ ఎగ్స్ ని ట్రై చేస్తారు అనమాట. ఇది కూడా బాగుంది. ఫిష్ ఎగ్స్ ని ఆమ్లెట్ లాగా వేసారు. కెన్ ట్రై. చాలా చాలా బాగుంది అంకుల్. అలా కొద్దిగా చాలా థ్యాంక్ యూ. థమ్స్ అప్. ఇక్కడ రెగ్యులర్ కస్టమర్. ఫిష్ ఫ్రై బాగానే ఉంటది. ఇప్పుడు కాదు ఎక్స్పీరియన్స్, గత 45 సంవత్సరాల నుంచి ఆయన జీవితకాలం మొత్తం చేపల ఫ్రై. ఖమ్మం, ముస్తాబ్ నగర్, మయూర్ సెంటర్, ఇల్లందు క్రాస్ రోడ్డు, ఎన్టీఆర్ సర్కిల్ అన్ని షాపులు పెట్టి ఇప్పుడు లాస్ట్ కొంచెం ఇక్కడ పెట్టుకోండి సొంతంగా. ఈ బిజినెస్ అన్ని వైన్ షాప్ లా నడుతుంది. కానీ అమ్మేది మాత్రం ఓన్లీ షాప్ మొక్కలు మాత్రమే. ఏదైనా మిగతా బయట తెచ్చుకుంటారు. ఇక్కడ మాత్రం బాగా నడుతుంది. 1 hour ఉంటే మీకు కూడా ఇక్కడ మీడియా అవపడుతుంది. ఇంకా ఏమి స్టార్ట్ అవ్వలేదు అనమాట, ఇప్పుడు స్టార్ట్ అవుతా. ఓకే, కొంచెం 6:30 పీరియడ్ అయితే పిక్చర్ అవి బాకీ ఓకే. ఇది ఈ రోజు చేపల ఫ్రై అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నో మెలోడీ వ్లాగ్స్ కి. భవానీ షాప్ ప్రొపరేటర్ రామేశ్వరరావు గారు. ఎండింగ్ విత్ లాస్ట్ అండ్ ఫైనల్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ నో మెలోడీ వ్లాగ్స్. చెప్పరా నువ్వు చెప్పవా? మెలోడీ వ్లాగ్స్ ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి. చెప్పు. మెలోడీ వ్లాగ్స్ ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలో 1 గంటని కొట్టండి.